ఆంధ్రప్రదేశ్ యువతలో ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ ని బాధపడి డ్రగ్స్ బారిన పడే వారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నాయి. ఇది తెలిసి తెలియని దశ, హోంవర్క్ దశ. ఈ దశలో మనం తీసుకుని నిర్ణయం బట్టి నిన్న ఈవినింగ్ సార్ గారిని వెంకటేశ్వర సార్ గారిని పిలిస్తే మ్యాక్సిమం వస్తున్నాయా అని చెప్పడము మనకి చూపడము అండ్ ఆల్సో ముఖ్యంగా మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితం పైన ఎంతో ప్రభావితం ఉంటాయంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధంగా జీవిత గమ్యాన్ని మార్చుకునే శక్తిలో మనలోనే ఉంది. మనం దాన్ని సాధించడానికి అన్నింటి కృషి చేయాల్సింది. ఆ కృషిలో భాగంగా మొదట మనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఆల్రెడీ ఒక 4-5 మంది స్టూడెంట్స్ ఈ విధంగా తిరుగుతున్నారు అంటే నేను మళ్ళీ సీట్తో మాట్లాడేసేసి వాళ్ళ పేరు పెట్టకుండా వాళ్ళ బ్యాటింగ్ తీసుకొచ్చాను. గ్యాస్ డ్రైవింగ్ వాళ్ళు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళు ఆ పిచ్చి చేసిన ఏం చేస్తున్నారో కూడా తెలియదు. లాస్ట్కి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది విశ్వకాలంలో ప్రారంభమైన ఈ విద్యార్థి పతనావస్థ పీక్ రేట్లో చేరిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించేసి మొబైల్ ఫోన్ అక్కడ పండిస్తున్న ఈ పంటలు ఏదైతే వాటిని రీప్రొడ్యూస్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు. సో ఇలాంటి అవేర్నెస్ చేయడానికి మన మధ్యలో మన డాక్టర్ వేణుగోపాల్ గారు సార్ గారు ఉన్నారు. సార్ గారిని బాగా అవసరం. తర్వాత మన సీనియర్ మోస్ట్ లెక్చరర్ సార్ గారు మల్లికార్జున గారు మాట్లాడుతున్నారు. ప్రిన్సిపల్ సార్ అండ్ సిట్కోర్ సిఇఓ సార్ గారు, వేణుగోపాల్ సార్ గారు, మరియు ఈగల్ టీమ్ సార్ గారు, మరియు లెక్చరర్స్ అందరికీ నమస్కారాలు. మరియు విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణము వరల్డ్ డ్రగ్స్ డే, ప్రపంచ డ్రగ్స్ దినోత్సవము. అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడున్న జనరేషన్లో చెడు అలవాటుకి బానిసై వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క జీవితము అనేది మీ చేతిలో ఉంటుంది. ఉదాహరణకి ఒక కత్తిని తీసుకుందాం. అదే మనకి తల్లిదండ్రులు అయితే మన ఇంట్లో మన అమ్మగారు అయితే ఆ కత్తిని ఉపయోగించుకొని కూరగాయలు కోస్తారు. అదేవిధంగా డాక్టర్ అయితే పేషెంట్ని చికిత్స చేస్తారు. అదే కత్తితో కుటుంబాలు మన జీవితాలను పాడు చేస్తుంటారు. కాబట్టి ఆ కత్తిని మన ఎన్ని విధాలుగా ఉపయోగించుకొని చూడండి. కాబట్టి అదేవిధంగా మన జీవితాన్ని కూడా మన చేతిలో ఉంది, మన చేతిలోనే మార్చుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రతి నిత్యము మనం చేసే కార్యక్రమం బట్టి మన యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు. అదేవిధంగా మన కళాశాలలో అనేక ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థికి వాటి గురించి అవగాహన కలిగిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మనకి దేశ నాయకుల గురించి కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ గొప్ప కార్యక్రమాలు మన కళాశాలలో ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థుల్లో అవగాహన కలిగించడానికి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు మన యొక్క కళాశాల ప్రిన్సిపల్ వారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న విద్యార్థి చాలా మంది మంచిగా గుడ్గా బ్యాడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి మొబైల్స్లో కూడా ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి మీకు అవగాహన రావాలి. మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. అప్పుడే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మీ యొక్క తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మీ తల్లిదండ్రుల గౌరవం కూడా పెరిగిపోతుంది. మన దేశ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవగాహన కలిగించుకొని ప్రతి ఒక్క విద్యార్థి మారి తమ జీవితంలో శక్తివంతమైన భవిష్యత్తుగా ఎదుగుతారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వేకెన్సీస్ ఉన్నాయి, జాబ్ సిస్టమ్స్ అని మన ప్రజల్లో చూస్తున్నారు. పర్సెంటేజ్ తర్వాత వాటిని ఆహ్వానిస్తారు. సో జాబ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్న పిల్లలు మనం మన దగ్గర ఫస్ట్ కావాల్సి మనకి స్కిల్ సర్టిఫికేట్. అది మరి మన చిన్న మలేసి సార్ సభాధ్యక్షులు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి సార్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకి, మనతోటి అధ్యాపకులకి, నాయకులు నమస్కారాలు. ఇక్కడ విద్యార్థులు ఒకటే తెలుసుకోవాల్సింది అంటే మనకి ఇక్కడ సమాజంలో ఏం జరుగుతుంది అనేది చూస్తూనే ఉన్నాం. మనం పద్ధతిగా ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగించినప్పుడు లేదా మనకి ఏదైనా తెలిసినప్పుడు డ్రగ్స్ గురించి మనకి మీటింగ్ జరుగుతుంది కదా, ఈ డ్రగ్స్ పైన మనం పద్ధతిగానే ఉంటాం. వీటిని ఉపయోగించుకొని పక్కన వాళ్ళు అంటే ఎవరైనా కానీ మీకు ఇబ్బంది పెట్టినా ఎవరైనా పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా కూడా మీరు సంబంధిత అధికారులకి అంటే ఇప్పుడు మన కళాశాలలో ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, సార్కి చెప్పినా లేదా మాకు చెప్పినా మనం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేస్తే ఇక్కడ జరగాల్సినవి ఏవి జరగవు. అంటే అసాంఘిక కార్యక్రమాలకు చోటు ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని ఎంతైనా అది గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదు అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏం జరుగుతున్నాయి, మన పరిసర ప్రాంతాలు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయంటే ఓకే, ఎక్కడైనా ఏదైనా జరిగిందన్నప్పుడు మనం తెలియజేసేటువంటి బాధ్యత అంటే సార్ వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ నెంబర్కి జస్ట్ ఇచ్చినా కూడా మీరు చెప్పినట్టుగా కూడా వాళ్ళకి తెలియనివ్వరు. అంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా తెలిస్తే మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని మేము చెప్పినాం కదా అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా తెలిస్తే, ఎందుకంటే ముఖ్యంగా యువత ఈ రోజుల్లో చాలా మంది అంటే తల్లిదండ్రులు చెప్పినవి, గురువులు పెద్దలు చెప్పినవి విన్న మాటలని మంచి స్థాయిలో అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది చెడు వ్యసనాలకి బాధిసై చాలా ఇబ్బందులు పాలవుతూ వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎంతో అవసరపడుతూ ఉన్నటువంటి రోజుల్లో అదే చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏమంటే సార్ వాళ్ళు చెప్తారు అంటే ఏ విధంగా ఉంది అనేది. కాబట్టి వాటిని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైనా తెలిస్తే మన ప్రిన్సిపల్ ద్వారా తెలియజేస్తే ప్రిన్సిపల్ సార్ ఇమ్మీడియట్గా లీగల్ టీం వాళ్ళకి కానీ ఇంకోరికి కానీ ఏ సమస్య అయినా కానీ తెలియజేస్తారు. కాబట్టి మీరు చూస్తూ తెలిసిన దాన్ని ఊరికే ఉండొద్దండి. ఏముందిలే మనం చెప్తే ఏమవుతుందో అది అని అనుకోవద్దండి. తెలిసిన దాన్ని వెంటనే మనకి చేరవేయండి. అదొక్కటి నేను కోరుకుంటున్నాను. కాకపోతే విద్యార్థులు ముఖ్యంగా సార్ చెప్పినాడు అంటే మనకి మనం ఉద్యోగాల కోసం ఎక్కడో పోవాల్సిన పని లేదు, ఇక్కడికే వచ్చేస్తుంది అని అలా. అంటే మనం ఉన్నటువంటి స్థితిలో అంటే ఉన్నటువంటి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మన యొక్క స్థాయి ఉన్నత స్థాయికి వెళ్తాదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. Singer, please. చెప్పేదంటే మన యువతకి ప్రస్తుతం అంటే మందు తాగితే ఏమైందా డ్రైవర్ నిద్ర వస్తుందంటే డ్రైవర్కి లేదా బాగా యాక్టివ్ అయిపోతుందా వచ్చేసి అర్థమైంది. అలాంటి వాటిని ఏమంటామంటే డిప్రెసెంట్స్ ఏమన్నా వాటిని డిప్రెసెంట్స్. ఇంకొకటి ఉంది హాలుసినోజన్స్. హాలుసినోజన్స్ అంటే ఏం సార్ అంటే వాటిని తీసుకుంటే వానికి ఏమైతుందో వానికే తెలియదు. దానిలో తేలినట్టుంది అని పాట పాడుతుంది. ఇదంతా కూడా ఏంటంటే బాడీలో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల జరుగుతాయి. తీసుకునేటువంటి పదార్థాన్ని బట్టి ఇప్పుడేమో మైండ్ యాక్టివేట్ చేస్తాయి, ఇప్పుడేమో మైండ్ని తగ్గి చేస్తాయి, ఇప్పుడేమో ఏమి ఇన్ని అయోమయ స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతాయి. ఇంకా లాస్ట్ మనం చెప్పుకునేటువంటిది అంటే ఒబినాయిడ్స్ అని వీటిని ఏమి మార్పులు కలిగించేటువంటి పదార్థం బాబీ కుడాయి మనం చెప్పేటువంటి గాంజా ఇవన్నీ కూడా ఇవి ఆరు ప్రమాదకరమే. కాబట్టి వీటిని ఎందుకు తీసుకుంటాము అనేటువంటి దాన్ని చెప్పాం. వాటికి ఎందుకు బానిసవుతాము అంటే మన బాడీలో అర్థమైందా DOSE వచ్చి చివరికి ముసలి వాళ్ళ ఏమైనా
మళ్ళీ అడుగుతాను నేను డిఓఎస్ఏ గురించి అర్థమైంది చదువుతూ బుక్ తింటుంటాం ఎవరు పండు ముసలి ఆయన అర్థమైందా అంటే పుట్టినప్పటి నుంచి ముసలి వాళ్ళ అయ్యేంత వరకు మనం సంతోషంగా ఉండడానికి ఓకేనా మనం ప్రేమ చూపడానికి మనము ఒకేలా భక్తి భావాన్ని కలిగి ఉండడానికి హుషారుగా ఉండడానికి సరిపోయేంతలో టైంలో మనకి దేవుడు ఫిక్స్ చేసి పంపించాడు. ఆ హార్మోన్స్ ఏంటంటే డిఓఎస్సి అంటే డోపామైన్, ఓ అంటే ఆక్సిటోసిన్. చాలా మంది మెడికల్ సంబంధించిన కూడా మనకు కనిపిస్తున్నారు, అందులో కూడా చాలా ఇంపార్టెంట్. డి అంటే డోపామైన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరటోనిన్, మూడవది సెరటోనిన్, ఈ అంటే ఎండార్ఫిన్, ఏంటంటే ఎండార్ఫిన్. డిఓఎస్సి డోపామైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. ఇవి ఏంటి అంటే అర్థమైందా? మీ నాయన ఏమి నీ బర్త్డేకి సడన్గా ఒక మంచి గిఫ్ట్ నీకు ఇస్తే వావ్ డాడీ అని అంటావు కదా, ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి కారణం ఏమిటంటే ఈ అంతా 4 హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్. అర్థమైందా? ఓకే, ఈ హ్యాపీ